ఈగ కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ ఉంటుంది. ఈగ ఇల్లు అలుక్కుంటూ దాని పేరు మర్చిపోతుంది. మర్చిపోయి నా పేరేమిటి అని ఆలోచించినా గుర్తురాదు దానికి. గుర్తురాక అలాగా పక్కన పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్తుంది. పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అడిగితే నాకేం తెలుసు నీ పేరు, నా చేతిలో ఉన్న గరిటిని అడుగు అంటుంది. పేదరాశి పెద్దమ్మ చేతిలో ఉన్న గరిట నా పేరు ఏమిటి అడుగుతుంది. అడిగితే నాకేం తెలుసు నీ పేరు, నేను వండే అన్నం గిన్నెని అడుగు ఉంటుంది. అప్పుడు అన్నం గిన్నె పేదరాశి పెద్దమ్మ నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు నాకేం తెలుసు నీ పేరు, నేను వండుతున్న కట్టెల పొయ్యిని అడుగు అంటుంది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ చేతిలో ఉన్న గరిట వండే అన్నమా, అన్నం కింద మంట వండే కట్టెల నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అడిగితే నీ పేరు నాకేం తెలుసు, నేను వండిన అన్నం తినే ఆ పెద్దమ్మ కొడుకుని అడుగు అంటుంది. అంటే అప్పుడు మళ్ళీ పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గరిటె వండే అన్నం కింద ఉన్న కట్టెల ఆ అన్నం తినే కొడుక నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అడిగితే వాడు నవ్వి నీ పేరు నాకేం తెలుసు, నేను అన్నం తినేసాక గుర్రపు శాలకి వెళ్తాను, గుర్రపు శాలకి వెళ్ళాక గుర్రపు శాలలో ఉన్న గుర్రాన్ని అడుగు అంటాడు. అంటే గుర్రపు శాల దగ్గరికి వెళ్ళి వాడు వెళ్తుంటే వాడు వెనకాల గుర్రపు శాల దగ్గరికి వెళుతుంది. గుర్రపు శాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గరిటె కలిపే అన్నం కింద ఉన్న మంట పండే కట్టెల ఆ అన్నం తినే కొడుకు దొడ్లో ఉండే గుర్రపు శాలలో ఉన్న గుర్రమా నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు గుర్రం అంటుంది నాకేం తెలుసు నీ పేరు, నా కడుపులో ఉన్న నా పిల్లని అడుగు అంటుంది. అంటే అప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్పి గుర్రం కడుపులో ఉన్న పిల్ల నా పేరు ఏమిటి అని అడుగుతుంది. అడిగితే గుర్రపు కడుపులో ఉన్న పిల్ల లోపల నుంచి ఇహి అని నికిలిస్తుంటాం. ఇహి అని నికిలించినప్పుడు దీనికి గుర్తొస్తుంది, నా పేరు ఈగ అని గుర్తొచ్చి అప్పుడు ఈగ ఇహి అని గుర్రపుశాలలో ఉన్న గుర్రం పిల్ల చెప్పిన దాన్ని బట్టి నా పేరు ఈగ కదా అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళి మళ్ళీ హాయిగా ఇంటికి వెళ్ళి నా పేరు ఈగ అని చెప్పి ఆనందంగా దాని పేరు అదే అనుకుంటూ పడుకుంటుంటాం. అదే.